పైన సమాచార హక్కు చట్టం 2005లో మెన్షన్ చేయండి. అండర్ ఆర్టీఐ యాక్ట్, ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు చట్టం తెలుగులో అయినా రావచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు అని రాస్తూ ఆ పైన హెడ్డింగ్లో ద పిఐఓ, ఇంగ్లీష్లో అయితే పిఐఓ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఎనీ గవర్నమెంట్ దేనికైనా సరే మన కలెక్టర్ గారిని సంబోధించుకోలేదు, ఎస్పీ గారిని సంబోధించుకోలేదు. ఆర్టీఐ దాంట్లో ఒక హెడ్ మాస్టర్ స్కూల్ ఏదైనా తప్పితే దాని గురించి మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదో ఒక ఎంఆర్ఓ గారి నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. తెలుగులో పౌర సమాచార అధికారి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు ఉన్నారు. ప్రతి గవర్నమెంట్ మీరు ఏ ఆఫీస్కి వెళ్ళిపోయి చూడండి, ఒక బోర్డు ఉంటుంది అక్కడ పైన పిఏఓ కానీ నెక్స్ట్ అప్పీలేట్ అథారిటీ అని బోర్డు రాసి ఉంటుంది. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి, ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, ఒక దగ్గర రాసి ఉండాలి కూడా. అలా రాయిపోయినా సరే వాళ్ళు పనిష్మెంట్ కలుపుతారు అనమాట. మనం అది పాయింట్ అవుట్ చేసామంటే ఇమీడియట్గా వాళ్ళు సరిదిద్దుకుంటారు. అంత పవర్ఫుల్ అనమాట ఆర్టీఐ చట్టం అనేది. ఆర్టీఐ చట్టం అనేది ఇక్కడ సామాన్య మానవుల నుంచి మండల స్థాయి అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఈవెన్ పరిపాలిస్తున్నారు. ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా 404 ఆర్టీఐ ద్వారా మనం లెటర్ పంపించవచ్చు. ఎమ్మెల్యే గారికి కూడా మీరు లెటర్ ఇచ్చినప్పుడు ఆర్టీఐ మీరు ఏమేమి నిధులు తీసుకున్నారు, కొందరు ఏదో శాంక్షన్ చేస్తుంటారు, మా ఏరియాలో రోడ్లు శాంక్షన్ అవ్వలేదు, ఎవరికి అలాట్ చేశారు, ఏ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ వివరాలు మాకు ఇవ్వమంటే ఆ ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వాల్సిందేమి. అలాగే మున్సిపల్ అథారిటీస్ వాళ్ళ దగ్గర మేము మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్లు స్టార్ట్ చేసాం, వాళ్ళని కాంట్రాక్ట్ ఇచ్చాం, అలాగే కూడా వాళ్ళు ఈ రోడ్లు